మన వైజాగ్ ట్రిప్ పార్ట్ 1 చూశారు కదా వనజాంగి. నెక్స్ట్ మనం వచ్చేసి వాటర్ ఫాల్స్ కొని అక్కడ నుంచి బయలుదేరానమాట. అక్కడ దగ్గరలో మనకు వచ్చేసి ఇక్కడ చాపరాయి వాటర్ ఫాల్స్ అనేది దొరికింది. అక్కడ నుంచి దగ్గరే ఉంది, కాకపోతే ఇక్కడ వాటర్ ఫాల్స్ అనేది మనం ఊహించుకున్న విధంగా లేదు. అందుకే కాసేపు చాలా డిస్కషన్ చేసుకొని వద్దా పోవాలి ఆలోచించడం. ఇది జస్ట్ మన మూసీ నది, సూర్యాపేట మూసీ నది ఊర్లెంపడి పోతుంటో అలా ఉంటుంది. అక్కడ నుంచి వద్దని స్టార్ట్ దగ్గరలో నుంచి మనకి ఇంకేమైనా చూసామంటే బయలుదేరాం. అక్కడ చూసుకుంటే రోడ్డు మాత్రం మామూలు ఉంటుంది. కొండలు, 2 కొండల మధ్యలో రోడ్డు వేసారు, కొత్తగా వేసారు. రోడ్లు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి. అక్కడ దగ్గరలో మనం చూడవలసిన ప్రదేశం ఏమైనా గూగుల్లో కొట్టుకుంటే మనకి వచ్చి అరకు పిన్నర్ అనేది మనకైతే దొరికింది. అక్కడికి వెళ్ళి ఆ నుంచి వాటర్ ఫాల్స్ పోదామనే ఆలోచనతో అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. నెక్స్ట్ మనం అరకు పిన్నర్ దగ్గరికి అయితే రావడం జరిగింది. అక్కడ చూస్తానికి ఏముండవు, కాకపోతే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, గార్డెన్ టైప్ ఉంటుంది అరకు పిన్నర్ అనేది. ఇక్కడ చాలామంది తక్కువ మంది వస్తుంటారు వైజాగ్ ట్రిప్ వచ్చిన వాళ్ళు. ఇక మనకు దగ్గరే కాబట్టి మనం కూడా పోవాలి. చెట్లు మాత్రం చాలా అంటే చాలా హైట్ అనిపిస్తాయి. ఇందులో అదే స్పెషల్. ఇక ఇక్కడికి వచ్చి కొన్ని ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం. మన వాళ్ళు అసలే ఫోటోలు పెట్టి ఇక రీల్స్, అంటే నాకంటే ఎక్కువ అయితే ఎవరు లేరు అనుకో. ఇక్కడ రీల్స్ తీయడం, ఫోటోలు తీయడం, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. పక్క నుంచి రైల్వే ట్రాక్ ఉంటుంది, రైల్వే పోతుంటుంది అని. అంటే మన ప్యాసింజర్ కాదు కానీ బొగ్గు, గూడ్స్ రైల్ లాంటివి పోతుంటాయి. ఇక చెట్లే ఇక్కడ చూసుకోవాల్సింది, ఇక్కడ అంటే ఏముండవు. ఇంకా వీడియోస్ అయితే ఇక్కడ ఫోటోలు బీభత్సంగా దిగినాం. అందరం బ్లాక్ టు బ్లాక్ డ్రెస్ వేసుకున్న తర్వాత వీడియోలు తీయడం. అదే మన వీడియోలు అందరూ సేమ్ తీద్దామని ఇక మా బామ్మది ఒకటే ప్రయత్నం. మన వాళ్ళు ఏమో ఒకరి తర్వాత ఒకరు. ఈ వీడియో అయితే ఎన్ని షార్ట్లు తీసినామో మీకైతే ఇలా 2 షార్ట్లు పెట్టడం జరిగింది. కానీ ఆఖరికి వచ్చింది. ఇది మా దండుపాలెం బ్యాచ్ మొత్తం. ఈ బ్యాచ్ మొత్తం అక్కడి నుంచి వాటర్ ఫాల్స్ అయితే బయలుదేరడం జరిగింది. రణజిల్లా వాటర్ ఫాల్స్ అనేది అక్కడ దగ్గరలో మాకు గూగుల్లో చూపించింది. అక్కడ నుంచి రోడ్డు అయితే బాగానే ఉంది, కానీ మెయిన్ రోడ్డు దిగినాక లోపలికి కనీసం 2 కిలోమీటర్ మట్టి రోడ్డు ఉంది. కానీ అది వీడియో తీయలేకపోయినాం. మరి మర్చిపోయినా తెలియదు, తీయలేదు, లేదా డ్రైవింగ్ చేస్తున్నా కూడా తెలియదు. రణజిల్లా వాటర్ ఫాల్స్కి అయితే మేము అక్కడికి రైల్వే ట్రాక్ దాటిన తర్వాత చేరుకుంటాం అన్నమాట. రణజిల్లా వాటర్ ఫాల్స్ అన్నమాట. ఇది పైకి పోవాల్సి వస్తుంది, చాలా ఘోరంగా ఉంటుంది. కింద మాత్రం భలే ఉంటుంది, కానీ మనకు సరిపోదు. మీకు కింద చూపిస్తుందండి. ఈ కింద వాటర్ ఫాల్స్ అనమాట. ఆంచి వస్తుంటాయి. మనం చూడండి, ఇలా పైకి అట్లా వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు చూడు రోడ్ ఎట్లా ఉందో. వాటర్ ఫాల్ రణజిల్లా, అరకులో ఉంటారు రణజిల్లా. అమ్మ వాడు కూర్చుని మా మామే దొరలెక్క సీడ్ తాగుతున్నాడు కూర్చొని. రాజా అమ్మ ఏం చూడండి కింద. చాలా డేంజర్గా ఉంది రూట్ మాత్రం, చాలా డేంజర్. అమ్మో అక్కడికి ఇట్రా బ్రో, ఇటేనా ఇట్లానా అడగా రే బదా. ఘోరం ఉంది. హెర్రా కొంచెం చాలా డేంజర్, ఇది చాలా డేంజర్. ఇది మన వాటర్ ఫాల్స్, సూపర్. దోహో వాటర్ ఫాల్స్లో దిగగానే బామ్మర్దులు ఎక్కువ, అన్నదమ్ములను తక్కువ. ఒకటే ఆటపడించుడు, అల్లం ముంచుడు, ఎత్తి లేపెత్తేయడం జరిగింది మా బామ్మర్ది అందరూ. కానీ ఫుల్ ఎంజాయ్ చేసినాం వాటర్ ఫాల్స్ అయితే. రణజిల్లా వాటర్ ఫాల్స్ మన ఛానల్